ప్రతిపక్ష నేత హోదా లేకపోతే ఏమైంది జగన్మోహన్ రెడ్డి గారికి అసెంబ్లీకి రావడానికి అని ప్రశ్నించాడు నారా లోకేష్ అసెంబ్లీలో. ఈ సందర్భంగా ఒక మాట చెప్పాడు. మేము ఉద్దేశపూర్వకంగా ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకూడదు జగన్కి అని చెప్పి అనుకుని చేయడం లేదు, నిబంధనలు అందుకు అనుమతించవు, మాకు జగన్మోహన్ రెడ్డి మీద వ్యక్తిగతంగా ఏమీ కక్ష లేదు అంటూ దానికి ఉదాహరణగా ఒక మాట చెప్పాడు. అదేంటంటే, ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ కంటే జగన్మోహన్ రెడ్డికే మేము ఎక్కువ సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తున్నాము. పవన్ కళ్యాణ్కి ఏమో జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఉన్నదట, వేరేజ్ జగన్మోహన్ రెడ్డి గారికేమో జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఉన్నదట. అధ్యక్ష, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి కన్నా జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కువ భద్రత సిబ్బంది ఉన్నారు అధ్యక్ష. ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ టుడే. ఎక్కడ కానీ మేము లీడర్ ఆఫ్ అపోజిషన్ కానీ ఎన్ని పరిగణలు తీసుకోకుండా థ్రెట్ బేస్డ్ ఆన్ దట్ జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఆయనకి ఇస్తున్నాం. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి జెడ్ కేటగిరీ ఉంది అధ్యక్ష, జెడ్ ప్లస్ ఇచ్చారు అధ్యక్ష. అంటే ప్రభుత్వం చాలా క్లారిటీగా వ్యక్తిగత విభేదాలకు వెళ్ళేదేం కాదు. జెడ్ ప్లస్ అనేది హయ్యెస్ట్ కేటగిరీ. మన దేశంలో మొత్తం 6 రకాల కేటగిరీస్ ఉన్నాయి సెక్యూరిటీకి. హయ్యెస్ట్ ఎస్పీజీ, అది ఒక ప్రైమ్ మినిస్టర్కి మాత్రమే ఉంటుంది, నరేంద్ర మోదీ గారికి. ఆ తర్వాత జెడ్ ప్లస్, అది హయ్యెస్ట్ లెవెల్. ఆ తర్వాత జెడ్, ఆ తర్వాత వై ప్లస్, ఆ తర్వాత వై, ఆ తర్వాత ఎక్స్. ఆంధ్రప్రదేశ్లో జెడ్ ప్లస్ ఉన్నది ప్రస్తుతం ఇద్దరికే. ఒకరు చంద్రబాబు నాయుడు, రెండో వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు గారికి ఎందుకున్నది ఇంత భారీ సెక్యూరిటీ అంటే, 2003లో ఆయన మీద అసాసినేషన్ అటెంప్ట్, హత్యాయత్నం జరిగింది. క్లేమోర్ మైన్లు పెట్టి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని హత్య చేయాలని చెప్పి అప్పట్లో నక్సలైట్లు ప్రయత్నించారు. ఆయన అదృష్టవశాత్తు బయటపడ్డాడు. అప్పటి నుంచి కూడా ఆయనకి జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీని ప్రొవైడ్ చేసింది కేంద్ర ప్రభుత్వం. మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఎట్లా వచ్చింది ఇది అంటే, ముఖ్యమంత్రిగా ఉండగా నా ప్రాణాలకు చాలా ప్రమాదం ఉంది అని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని అడిగి తెచ్చుకున్నాడు ఆయన. అప్పట్లో ఆయనకి కేంద్రంలో ఉన్న బీజేపీ తోటి చాలా మంచి సంబంధాలు ఉన్నాయి, సెక్యూరిటీ కదా అని చెప్పి ఇచ్చేశారు వాళ్ళు జెడ్ ప్లస్. చాలా తక్కువ మంది ముఖ్యమంత్రులకి జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఉంది. నిజం చెప్పాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి పెద్దగా రాజకీయ చరిత్ర లేదు శత్రువులు ఉండటానికి గతంలో. తర్వాత నక్సలైట్ లాంటి ఆర్మ్డ్ గ్రూప్స్ నుంచి ఆయనకేమీ ప్రమాదం ఉన్నట్టుగా ఎటువంటి రిపోర్ట్లు లేవు. అయినా కూడా ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన కోరుకున్నాడు, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ వాళ్ళు ఇచ్చారు, అది కంటిన్యూ అవుతోంది. కానీ మొన్న ఓడిపోయిన తర్వాత 2024 ఆగస్టులో ఆయన హైకోర్టులో కేసు వేశాడు, నాకు తగినంత భద్రత కల్పించడం లేదు అని. కానీ కూటమి ప్రభుత్వం కోర్టులో చెప్పింది, లేదు దీనికి ఫుల్ ఫ్లెడ్జ్డ్ జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఉన్నది, జెడ్ ప్లస్ సెక్యూరిటీ కింద 58 మంది భద్రతా సిబ్బందిని ప్రొవైడ్ చేశాము ఆయనకి అని చెప్పారు. అందుకోసం నెలకి 30 లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి ఖర్చు అవుతోంది ప్రస్తుతం. ఇది చాలా తక్కువ గతంతో కంపేర్ చేస్తే. అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఇదే జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ పెట్టుకొని కూడా సిబ్బందిని పెట్టుకున్నాడు, చాలా భారీ ఎత్తున అదనంగా సిబ్బందిని పెట్టుకున్నాడు భద్రత కోసం. అప్పట్లో ఆయనకి 986 మంది సెక్యూరిటీ పర్సనల్ ఉన్నారు. వాళ్ళకి నెలకి 6 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యేది. సో దాంతో కంపేర్ చేస్తే ఇప్పుడు అవుతున్నటువంటి 30 లక్షల రూపాయల ఖర్చు చాలా తక్కువ అని చెప్పుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఇస్తున్నటువంటి 58 మంది కంటే ఇంకా ఎక్కువ కావాలి అని చెప్పి కోర్టుకు వెళితే, అప్పుడు హోమ్ మినిస్టర్ అనిత ఒక ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు మినిస్టర్ కాదు, కనీసం అపోజిషన్ లీడర్ కూడా కాదు, అయినా కూడా మేము గతంలో ఉన్నటువంటి జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీని కొనసాగిస్తున్నాం, ఆయన జస్ట్ ఎమ్మెల్యే అయినా కూడా, ఎందుకంటే గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసాడు ఈయన అనే ఉద్దేశంతో నేను హోంమంత్రిగా ఉన్నాను, నాకే వై ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ మాత్రమే ఉన్నది యాజ్ హోమ్ మినిస్టర్. దాంతో కంపేర్ చేస్తే జగన్ గారికి సెక్యూరిటీ ఏ స్థాయిలో ఇస్తున్నామో అర్థం చేసుకోవచ్చు అని చెప్పింది ఆవిడ. ఆ టైంలో ఇంకొక మాట కూడా చెప్పింది అనిత గారు, ఏంటంటే 2019 ఎన్నికల తర్వాత, అంటే టీడీపీ ఓడిపోయి జగన్ గారు అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడు గారికి అయితే తప్పదు, జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఉన్నది, కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. కానీ మిగతా వాళ్ళకంటే ఆయన భార్య భువనేశ్వరి, కొడుకు లోకేష్, కోడల బ్రాహ్మణి, వీళ్ళకి ఆ మినిమం సెక్యూరిటీ కొంత ఉంటుంది, దాన్ని కూడా తీసేశాడు అధికారంలోకి వచ్చిన వెంటనే. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రం మేము జగన్మోహన్ రెడ్డికే కాకుండా ఆయన ఫ్యామిలీ మెంబర్స్కి కూడా సెక్యూరిటీ కల్పిస్తున్నామని చెప్పి అప్పట్లో హోంమంత్రి చెప్పింది. వైఎస్ భారతి గారికి 2+2 సెక్యూరిటీ ఇప్పటికే ఉన్నది. అలాగే వైఎస్ విజయమ్మకి కూడా 2+2 సెక్యూరిటీ ఇస్తున్నారట. కానీ యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఆయన తల్లి వైఎస్ విజయమ్మకి 1+1 సెక్యూరిటీ మాత్రమే ఆయన కల్పించాడు. ఇప్పుడు ఇంకా ఎక్కువ కల్పించారన్నమాట.
సో లోకేష్ ఈ సందర్భంగా సెక్యూరిటీ కవర్ గురించి ఎందుకు మాట్లాడాడు అంటే, సెక్యూరిటీ కవర్ గురించి ఎందుకు మాట్లాడాడు అంటే, జగన్మోహన్ రెడ్డి గారి హోదాకి ఏమీ భంగం లేదు, ఆయనకి డిప్యూటీ సీఎం కంటే ఎక్కువ సెక్యూరిటీ కవర్ ఉంది, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత హోదా ఇవ్వడానికి నిబంధనలు ఒప్పుకోవు, కాబట్టి ప్రతిష్టకి పోకుండా అసెంబ్లీకి వచ్చి ఇష్యూస్ మీద మాట్లాడండి అని చెప్పి అన్నాడు.